ఫస్ట్ అసలు మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ద ఫస్ట్ పర్సన్ ఎవరైనా సరే హౌస్ మేట్స్ బ్లేమ్ చేశారు వితౌట్ ఎనీ రీజన్ అనుకుంటే దట్ వాజ్ యూ ఓన్లీ. సో అంటే ఒక చిన్న లాజిక్ లెస్, అది మీ మీద వేసిన ఎలిగేషన్ అనే చెప్పొచ్చు. ఒక చిన్న లాజిక్ లెస్, ప్రెషర్ కుక్కర్ అన్నది ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. గుర్తు చేసావా? ప్లెజర్ గా ఉంది ఇప్పుడు వరకు, ప్రెషర్ వద్దు ఇప్పుడు ఇంటర్వ్యూ. ఓకే డన్. అంటే బేసికల్ గా ఎందుకు అడుగుతున్నానంట అక్క, కానీ నువ్వు గానీ చెప్తా, నువ్వు అడుగు, నువ్వు అడగాల్సింది అడుగు, నువ్వు గానీ ప్రెషర్ అంతా బయటిది. అదే నేను అడగడానికి రీజన్ ఏంటి అని అంటే దట్స్ అ మినిమం కామన్ థింగ్. ఇప్పుడు మీరు హౌస్ నుంచి బయటికి రావడానికి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్. ఎవరైతే నామినేట్ చేశారో సోనియా గారు కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీరు హౌస్ నుంచి బయటికి రావడానికి. డే 1 నుంచి ఆవిడ అట్లానే ఉండేవారా? ఫ్రమ్ ద డే మీరు మీ ఒక్కరితోనే అలా ఉండేవారా? అందరినీ అలాగే, షీఈస్ లైక్ దాట్ విత్ ఎవ్రీవన్. అండ్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని, కొంతమందిని ఫ్రెండ్స్ చేసుకోవాలి, కొంతమందిని టార్గెట్ చేసుకోవాలి. తను ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఫిక్స్ అయిపోయి ఫస్ట్ డేనే షీ స్టార్టెడ్ టు స్టడీ. ఏది లాంచ్ డేలో వెళ్తాం కదా, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు సాఫ్ట్, ఎవరు రిజర్వ్డ్ చేసుకుని షీ స్టార్టెడ్ టు ప్లే హర్ గేమ్ వెరీ స్ట్రాటజికల్లీ. షీ డిసైడెడ్ టు టార్గెట్ మీ, శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ. ఎవరైతే సాఫ్ట్ అనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేయాలి, వేసి పడేయాలి. ఓకే, సో మీరు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసారా అక్క బిగ్ బాస్ కంటిన్యూ చేస్తున్నారా? నాకు టైం ఉండట్లేదు యాక్చువల్లీ. ఐఎమ్ ఓన్లీ హియరింగ్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ పీపుల్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్. బట్ నాకు రోజు ఇంటర్వ్యూస్ బ్యాక్ టు బ్యాక్, టాకింగ్ టు ప్రెస్, మీడియా అండ్ నాకు సరిపోతుంది యాక్చువల్లీ, టైం దొరకట్లా.